ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. షలోం. ఒక మంచి మాట వలన ఏమి చేయగలుగుతామో, ఒక మంచి మాట వలన ఏం జరుగుతుందో, ఒక డిస్కరేజ్మెంట్ మాట వలన మన జీవితంలోని ఏం జరుగుతుందో ఈరోజు మనం తెలుసుకుందాం. సామెతలు 12వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకుందాం. ఒకని హృదయములోని విచారము దాని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. చూడండి, వాడు హృదయములోని కృంగిపోయి విచారణ పడుతున్నప్పుడు ఒక మంచి మాట అంట ఏం చేయగలుగుతుందంట? సంతోష పెట్టగలుగుతుందంటండి. సహజంగా ఏమిటంటే మనం కొన్నిసార్లు మన మాట తీరుని మనం కంట్రోల్ చేయలేకపోతున్నామండి. మన మాటల వలన చాలా సమస్యలు మన కుటుంబాల్లో కానీ, వైవాహిక జీవితంలో కానీ, దేవుని సంబంధంలో కానీ, దేవునితో సహవాసములో కలిగి ఉండటము, ఇవన్నీ మన మాటల వలన మనం దూరం చేసుకుంటున్నాం. సో ఈరోజు మన జీవితాన్ని ఏ విధంగా మనం మార్చుకోగలుగుతాము? చేయండి. ఎంకరేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా అవసరమైనది. ఒకవేళ మీలో ఎవరైనా మానసిక స్థితి బాగలేకపోయినా, కృంగిపోయిన స్థితిలో ఉన్నారా? అమ్మా, మనుషులు చెప్పేది, మనుషులు చూపించేది నిజమైన ప్రేమ కాదు. వారు మాటలన్నీ వట్టివే. మీకు ఆదరణ కావాలంటే, మీకు ఏదైనా ధైర్యము కావాలంటే అది దేవుడు మాత్రమే మనకి ఇవ్వగలుగుతాడు. అందుకనే మనుషుల దగ్గరికి వెళ్ళటం మనం మానేద్దాం. సహజంగా మనిషి జీవితంలోని ప్రోత్సాహం అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. ప్రోత్సాహము లేనిదే మనిషి ఏదీ సాధించలేడు. ఉదయము లేచినప్పుడు నుండి నీ నోటిలో నుండి వచ్చే ప్రతి మాట ప్రోత్సాహకరముగా ఉండాలి, ఎంకరేజ్మెంట్ విధముగా. ఒక మనిషి నీ మాట విన్నప్పుడు అవును కదా, నిజమే కదా, ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను అని అతని నెగిటివిటీని పాజిటివ్గా మార్చుకునేలాగా మీరు మాట్లాడాలి. ఆ కృపావరముని మీరు పొందుకోవాలనే ఆశతో ఈ దినం ఈ వాక్యం మీతో షేర్ చేసుకుంటున్నాను. సహజంగా ఒక వ్యక్తి సైన్యములో చేరాడు అనుకోండి. ఆ వ్యక్తి యుద్ధానికి బయలుదేరుతున్నాడు. యుద్ధానికి బయలుదేరినప్పుడు ఆ వ్యక్తిని అధైర్యపరిచారు అనుకోండి. ఏం చేస్తాడండి వాడు? యుద్ధంలో ధైర్యంగా నిలబడగలుగుతాడా? నీ మాటలు నీ జీవితంలో కానీ, నీ పొరుగు వాని జీవితంలోని భయాన్ని పుట్టిస్తే, అమ్మా, అది దేవుని ఆత్మ కాదు, దురాత్మ కలిగి ఉన్న వ్యక్తే ఆ పని చేస్తాడు. ఎనీ పర్సన్ creating fear in any other person's life is having not God's spirit but an evil spirit. ఇది దేవుని వాక్యము సెలవిస్తుంది. నీవు ఎవరినైనా భయభీతులు చేస్తున్నావంటే నీలో దేవుని ఆత్మ ఏమాత్రము లేదు. ఒకవేళ దేవుని యందు భయభక్తులు కలిగి అని నేర్పిస్తున్నావంటే సంతోషము. కానీ ఏ విషయములోనైనా ఒక వ్యక్తిని నువ్వు భయపెడుతున్నావంటే నీ మాటలతో నువ్వు దేవుని ఆత్మ చేత నడిపింపబడటం లేదు అనే విషయం ఈ దినము మనం జ్ఞాపకము చేసుకోవాలి. ద్వితీయోపదేశ కాండములోని 3వ అధ్యాయము 28వ వచనము, అదేవిధంగా 1వ అధ్యాయం 38వ వచనము కూడా మనం ధ్యానించుకుందాం. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరచి దృఢపరచుము. యెహోషువకి ఆజ్ఞ ఇచ్చి అతనిని ధైర్యపరిచాడంట మోషే. దేవునికి స్తోత్రము. ఇప్పుడు మోషే తన ఇశ్రాయేల్ని నడిపించవలసిన సమయము అయిపోయింది. అయితే మరో నాయకుడు కావాలంటే, ఇశ్రాయేల్ని ముందుకు నడిపించాలంటే, వాగ్దానపు దేశంలోకి వాళ్ళు వెళ్ళాలంటే ఒక గొప్ప నాయకుడు కావాలి. ఆ నాయకుడు దేవుడు చూపించాడు. ఇదిగో యెహోషువని నీ మధ్యలో నువ్వు నాయకుడుగా ఏర్పరచుకో. నిజంగా ఏర్పరచుకున్న తర్వాత మోషే మనసులో దురుద్దేశము కలిగింది అనుకోండి. మోషే మనసులో వేరే ఆలోచన కలిగింది. నేను ఉండగా వీడేంటి చెప్పండి. సహజంగా మన దృష్టిలోని అలాంటి ఆలోచనలు ఉంటాయండి. మనకన్నా ఎవడైనా జీవితము బాగుపడుతుందంటే, మనల్ని దాటి ఎవడైనా ముందుకు వెళ్ళిపోతుందంటే మన నోటిలో వచ్చే ప్రతి మాట డిస్కరేజింగ్గానే ఉంటుందండి. ఆ కోవలో మాత్రం మనం ఉండకూడదని దేవుడు మాట సెలవిస్తున్నాడు. ఒకడిని పైకి ఎత్తాలే కానీ ఒకడిని మన మాటలతోని కిందకి లాగకూడదండి. మోషే ఏం చేశాడు? యెహోషువని ఏర్పరచుకున్నాడు. యెహోషువని ఏర్పరచుకున్న తర్వాత యెహోషువని ధైర్యపరిచాడంట. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నది దాటి నీవు చూడబోయే దేశమును వారిని స్వాధీనపరచుకొన చేయును. ఎందుకంటే మోషే ఎందుకు ధైర్యపరచవలసి వస్తుందంటే, అవతల దేశములో ఉన్నవానంట
ఎలా ఉన్నారంట? నెఫీలియమ్స్ అంట, జైంట్స్ లాగా ఉన్నారంట. వీళ్ళు ఎలా ఉన్నారంట? మిడతల వలె ఉన్నారంట. వాళ్ళని ఎదుర్కోవాలంటే, వాళ్ళు ముందు నిలబడాలంటే, వారితో పోరాడాలంటే వీళ్ళకి ఎంత ధైర్యము కావాలి, వీళ్ళకి ఎంత శక్తి కావాలి, వీళ్ళకి ఎంత ఎంకరేజ్మెంట్ కావాలి. ఈరోజు సహజంగా మన బిడ్డలని మనం కాంపిటేటివ్ వరల్డ్లో పంపిస్తున్నామండి. కాంపిటేటివ్ వరల్డ్లో పంపించేసి నిజంగా ఎంత ప్రెషర్ పెడుతున్నామో బిడ్డల మీద, పిల్లల మీద. మన ప్రయాస చేసిన తర్వాత కూడా మనం కొన్నిసార్లు విఫలం అవుతాం. విఫలమైనంత మాత్రాన మళ్ళీ మనం సాధించము అని బైబిల్లో ఎక్కడ రాయబడలేదండి. అలాంటి తరుణము, అలాంటి పరిస్థితి బైబిల్లో ఎన్నడూ లేదండి. అందరూ గెలిచిన వారు ఎవరో తెలుసా? ముందు ఓడిపోయిన వారే బైబిల్లోని. ప్రతి మనిషి ఓటమిని చూచి, ఓటమి పాలయ్యి, అవమాన పాలయ్యి, నిందలు పాలయ్యి, కష్ట నష్టాలు పాలైపోయి నిజంగా తన జీవితము నిస్సహాయ స్థితిలో ఉన్నవారే గొప్ప విజయాన్ని సాధించుకున్నారండి. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మన పరిస్థితి కూడా అదే అంటున్నాడు. అమ్మా, మీరు అధైర్యపడకండి, మీరు జడేయకండి, నిబ్బరముగా ఉండండి. దేవుడు పదే పదే బైబిల్ ప్రారంభము నుండి అంతము దాకా దేవుడు మనల్ని ప్రోత్సహిస్తూనే ఉన్నాడు, మనల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాడు. ఈరోజు దేవుడు అదే మాట చెప్తున్నాడు, మీరు ధైర్యముగా ఉండండి. ఏ విషయములో ఎవరు ఏ మాట చెప్పినా కూడా మీరు నమ్మవలసిన అవసరం లేదు, దాన్ని అంగీకరించవలసిన అవసరం లేదు. ఎవరైనా మిమ్మల్ని భయపెట్టినా, లేకపోతే భీతికి గురి చేసినా మీరు వారి మాటల్ని ఏమాత్రము స్వీకరించకండి అమ్మ. దయచేసి నేను చెప్తున్నది ఏంటంటే, ఒకవేళ మీరు ఆ మాట విని మీరు భయపడిన ఎడల దేవుణ్ణి మీరు అగౌరవపరిచిన వారుగా ఉంటారు. చాలామంది వారి విశ్వాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఎందుకు వెళ్ళిపోయారో తెలుసా? కేవలం ఒక డిస్కరేజింగ్ వర్డ్ వల్ల. వారు అధైర్యపరిచే మాటని వారు విన్నారు కాబట్టి, వారి ధైర్యాన్ని వాళ్ళు కోల్పోయారు కాబట్టి ఈరోజు దేవుని యందు విశ్వాసమును కూడా విడిచిపెట్టి వారు వెళ్ళిపోయారంటే చూడండి, ఒక మాట ఎంత పని చేసిందో వారి జీవితంలో. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ మాట వలన ఎవరైనా వారి జీవితాల మీద, వారి జీవితాలని చూచి బాధపడుతున్నారా? బాధపడే విధంగా మీ మాటలు ఉన్నాయా వారి జీవితంలోని? మీ మాట వలన ఎవరైనా, అది మీ అన్న కావచ్చు, మీ చెల్లి కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, సహోదరుడు ఎవడైనా కావచ్చు, మీ పొరుగువాడు కావచ్చు, మీ మాట వలన వాడు అధైర్యపడ్డాడా? మీ మాట వలన వాడు భయపడిపోయి చేయవలసిన పని చేయకుండా ఉండిపోయాడా? అయితే దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడండి. ఈరోజు దేవుడు మీ అందరినీ, నన్ను, నాతో సహా అందరినీ లెక్క అడుగుతాడు. నీ వలన నేను ఏదైతే తలంచానో, వాడి జీవితంలో జరగాలని నేను ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నానో, నీ మాట వలన వాడు పొందుకోలేక ఉన్నందుకు లెక్క నీ నుంచి నేను తీసుకుంటాను అని దేవుడు అంటున్నాడండి. బికాజ్ నా ప్రణాళికకి అడ్డముగా నువ్వు నిలబడతావా? నువ్వు మాట్లాడతావా? నా ఉద్దేశానికి నువ్వు వ్యతిరేకముగా మాట్లాడతావా? నేను ఏదైతే తలంచానో, ఏదైతే ఉద్దేశించానో, ఏదైతే సంకల్పము కలిగి ఉన్నానో దానికి వ్యతిరేకంగా నువ్వు అడ్డుపడి నీ మాటతో అధైర్యపరిచి నా సన్నిధి నుండి నువ్వు దూరం చేస్తావా? ఎంత ధైర్యము నీకు! ఎంత ధైర్యం! ఎవరిచ్చారండి అధికారం మనకి? దయచేసి దేవుడు అంటున్నాడు, వీటన్నిటినీ మీరు మానుకోండి, మీ మాట తీరుని మీరు మార్చుకోండి, అందరినీ మీరు బలపరిచే విధంగా మీరు మాట్లాడండి, ధైర్యపరిచే విధముగా మీరు మాట్లాడండి.